మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ మహాకూటమి 218 స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపొందబోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 110 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 22 స్థానాలకే పరిమితం అయ్యే దుస్థితి ఏర్పడింది. అంటే మహారాష్ట్రలో బీజేపీ ఇంత సునామీ సృష్టించడానికి కారణాలు ఏంటి అని మనం విశ్లేషించుకుంటే ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకటి, కులగణనకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ ఒక నినాదం ఇచ్చారు. అదేంటంటే ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదం గట్టిగా పోయినట్టు అనిపిస్తుంది. దానికి తోడు యోగి వచ్చి బటెంగేతో కటింగే, విడిపోతే మనం నష్టపోదాం అన్నట్టు ఆయన కూడా ఇచ్చిన డైలాగు బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఓబీసీలు గిరిజనులు విడిపోతే భారీ నష్టం జరుగుతుంది, అందరూ కలిసి ఉండాలి అన్నట్టు కులగణన, అదే రాహుల్ గాంధీ దీన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్న నేపథ్యంలో కులగణనను దాన్నే టార్గెట్ చేసుకుని మోడీ యోగి ఇచ్చిన నినాదం చాలా బలంగా పనిచేసిందని మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది, లాడ్లీ బహన్, లడ్కీ బహనా యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని బాగా ఆకట్టుకున్నట్టుంది అక్కడ ఉన్న మహారాష్ట్రలో ఉన్న మహిళలకు. దాదాపుగా ప్రతి మహిళకు నెలకు 2,100 రూపాయలు చెల్లిస్తామని ఆ పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రజల్లో గట్టిగా వెళ్ళినట్టు మనకు అనిపిస్తుంది. అయితే టోటల్గా చూసినట్లయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనేవి మోడీకి చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. దేనికంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ చాలా నిరాశకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు మోడీలో, భారతీయ జనతా పార్టీలో జోష్ నింపాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి ఆర్ఎస్ఎస్ మోడీ షా అంటూ మోహన్ భగవత్కు కామెంట్స్ చేస్తున్న మోహన్ భగవత్కు కూడా ఇది ఒక లెసన్గా మనం చెప్పుకోవచ్చు. శరద్ పవార్కు విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఇక ఆయన వృద్ధుడైపోయారు. ఆయన శకానికి పులి స్టాప్ పడినట్టే. ఇక శరద్ పవార్ శకం క్లోజ్ అని మనం సమాప్తమని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫలితాలను బట్టి అతని కూతురు సుప్రియా సులే పార్టీని నడిపించడంలో కానీ, విజయపందంలో నడిపించడంలో కానీ టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఇక శరద్ పవార్కు వయసు సహకరించడం లేదు కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఆ తర్వాత జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఆయనే స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో ఇక వాళ్ళ తరఫున మిగిలి ఉన్న ఆ మిగతా వర్గం కూడా అజిత్ పవార్తో పాటు కలిసి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శరద్ పవార్ వర్గం రెండుగా చీలిపోయింది ఈ ఎన్నికల నేపథ్యంలో. శరద్ పవార్కు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారనుకోవచ్చు. ఆయనతో పాటు ఉన్న ఆ మిగిలిపోయిన వర్గం అది కూడా వెళ్ళి అజిత్ పవార్ వర్గానికి యాడ్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ ఠాకరేకి ఎవరు వారసులు అనే దాని మీద కూడా ఈ ఎన్నికల్లో స్థానికంగా బాగానే చర్చ జరిగింది. ఆయనకు వారసుడుగా షిండేనే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి మనం కనుక చూసినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్ధవ్ ఠాకరేకి చాలా దురవస్థ, దయనీయమైన పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక ఇప్పుడు మిగిలి ఉన్న వీళ్ళ టీంలో ఈ క్యాంపులో మిగిలి ఉన్న మిగతా క్యాడర్ అంతా ఇంకా షిండే క్యాంపులోకి వెళ్ళిపోతారు అనేది అక్కడ మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు షిండే సీఎంగా ఉన్నారు, లోక్నాథ్ షిండే. కనీసం ఆయన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కూడా ఇక్కడ కనిపించలా. ఆయనకు అనుకూలంగానే ప్రజలు స్పందించారు కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళందరూ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు అంటే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా టోటల్గా ఆయన వర్గంలో కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే రాహుల్ నాయకత్వానికి ఇది చాలా చేదు అనుభవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మనం చూసాం హర్యానాలో కూడా అక్కడ ఈ గ్యారంటీలు అనేవి వాళ్ళ పార్టీకి
ఏం గెలుపు ఇవ్వలేదు. ఇక్కడ కూడా వీళ్ళు గ్యారంటీలు ఇస్తామని చెప్పినప్పటికీ మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. మనం చూసాం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. కేవలం 11 నెలల్లోనే అన్ని గ్యారంటీల్ని అమలు చేశాం, దాదాపుగా 40,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము, ఉచిత పథకాలన్నీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పినప్పటికీ మహారాష్ట్ర ప్రజలు ఎక్కడ నమ్మినట్టు కనిపించడం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కూడా మహారాష్ట్ర ఎన్నికలపై ఫలితాలు చూపించినట్టు మనకు అర్థమవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ మహారాష్ట్రలో 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎప్పట్లాగే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ల విషయం మళ్ళీ చర్చకు వచ్చింది. శివసేన చీలిక వర్గం, అదే యూబీటీ నేత సంజయ్ రౌత్ చాలా సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. శివసేనకు సంబంధించి షిండేపై తీవ్ర వ్యతిరేకత స్థానికంగా ఉన్నప్పటికీ అంత భారీ స్థాయిలో షిండే వర్గం యొక్క అభ్యర్థులు గెలవడం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉంది. ఎన్డీఏ కూటమి చాలా కుట్రపూరితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఇక్కడ ఈ గెలుపు దిశగా వాళ్ళు గెలిచారు అనేది ఈయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంటే ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారు, వీళ్ళంతా కుట్రపూరితంగా ఇక్కడ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిందనేది ఆయన ఆరోపణ. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత 2 అంశాలపై ఇండియా వ్యాప్తంగా అంటే చాలా సీరియస్గా చర్చ అయితే జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఒకేసారి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నినాదం, జమిలీ ఎన్నికలు పెట్టాలి 2027లో అనేది. అయితే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం అనేది భారతీయ జనతా పార్టీకి మంచి బలాన్ని ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అంటే మెయిన్గా ఈ జమిలీ ఎన్నికలు అనేది ప్రాక్టికల్గా పెట్టడానికి, గట్టిగా తమ వాయిస్ వినిపించడానికి ఈ మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి బాగా సపోర్ట్ చేశాయి అనుకోవచ్చు. అంటే ఈ అంశం పైన ఇండియా వ్యాప్తంగా బాగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఈవీఎంల ట్యాంపరింగ్పై ఎలన్ మాస్క్ కూడా స్పష్టంగా చెప్పారు, ఈజీగా ట్యాంపరింగ్ చేయవచ్చని. అయితే దీని మీద చర్చ జరుగుతుందా, ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో జరగబోయే లోక్సభ ఎన్నికలు అనేవి ఈవీఎం ద్వారానే జరుగుతాయా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయిన దేశాలు, ఇప్పుడు మనం చూడొచ్చు అమెరికాలో ఎన్నికలు చూసాం, అక్కడ కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు అయితే లేవు, ఈ మాన్యువల్గానే ప్రతి ఒక్కరూ ఓటేస్తారు. అదే పద్ధతి మళ్ళీ వస్తుందా అనేది ఆసక్తికరమైన చర్చ అయితే దేశవ్యాప్తంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.